ఏమిటండి అవుతారు? మిమ్మల్ని చూస్తే ఎవరు డాక్టర్ అనుకోరు, ఇంటి పని అబ్బాయి అనుకుంటారు. అనుకుంటే నా డాక్టర్ డిగ్రీ అయినా పోతుందా? మీతో ఎవరు మాట్లాడగలరు? ఈయన మా బావలా ఉన్నాడు. మా బావే చెబుతా. రేయ్ నిన్నే రా. సీత అన్నట్టుగా వీళ్ళని పనివాడు అనుకుంటున్నాడా? నిన్నే రా రా. నన్ను రా అంటున్నారు తమరు. ఆగు. మా బావగారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పావనుకో, ఈ 100 టప్ నీ సొంతం అయిపోతుంది. వీడు నాకు లంచం ఇవ్వటం ఎందుకో చూద్దాం. ఈ రోజులో లంచాలు తీసుకోవడానికి దెయ్యాలే వెనకాడినప్పుడు నా ఒక్కడు నాదే ఉందండి. అవును, ఈ ఇంట్లో తమరు బావగారు ఎవరండి? ఇది డాక్టర్ రామ్మూర్తి గారు వెళ్ళినట్రా. అవునండి, ఆయనే మా బావగారు. ఆయన తమకు బావగారు ఎలా అవుతారండి? నీ అక్క మొగుడు నీకేమవుతాడు రా? అమ్మని మాట మాటకి వీడు నన్ను రారా అంటూ వాంచేస్తున్నాడే. బావ అవుతాయండి. అలాగే మా అక్క మొగుడు నాకు బావవుతాడు కదరా. ఆ మాట నిజమేగానండి. మా ఆవిడికి అదే మా అయ్యగారి భార్య గారికి మీ వయసు లాంటి తమ్ముడు ఎవరు లేరండి. లేరని చెప్పడానికి నువ్వెవడరా ఫూల్? ఉన్నాడు. వాడెవడో కాదు, నేనే. ఏమండి, ఒకసారి కాళ్ళు చూపించండి. ఏ అవి ముందు తిరుగున్నాయా వెనక్కి తిరుగున్నాయా చూద్దాం. అంటే నేను బియ్యంలా కనిపిస్తున్నానా? లేకపోతే ఏమిటండి, మా అయ్యగారు బామ్మర్ది ఏలూరులో ఎప్పుడో ఏటో పడి చనిపోయాడు. అనే మా అక్క బావవాడు కూడా చూస్తున్నారు. ఈ కొట్టుడు ఏమిటండి? నీళ్ళలో పడి లేచాక అలవాటు అయిపోయిందిలే. ఇదిగో, నిన్ను చూస్తే న్యాయం ధర్మం జీర్ణించిపోయిన పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. న్యాయం నువ్వే చెప్పు. అలా ఏట్లో పడి కొట్టుకుపోయి ఓ చోట చేరాను. ఉన్నట్టుండి నా వీపు దొరద పుట్టింది. పరాపరాపరమని గోకేసుకున్నాను. ఇదిగో, చచ్చిపోయినాడు ఎవడన్నా వీపు కొట్టుకుంటాడా? దాన్ని బట్టే నేను బతుకున్నాను నాకు తెలిసింది. కరెక్టే, వీడు నిజంగా బామ్మర్దే. ఏమండి, ఈ ఒక్క పాయింట్ చాలండి మీరే మా అయ్యగారి బావమర్దే అని చెప్పడానికి. ఏమండి, ఇవి నాతో పైకి వచ్చాయి. పద. నేను మీ బావగారిని అగ్గారిని పిలుచుకొస్తాను కదండి, మీరు ఇక్కడ కూకోండి. అలాగే లేరా. మా నాన్నేమో ఈయనన్ని దాన ధర్మాలు చేసి పాడు చేశాడన్నాడు, కానీ బానే సంపాదించాడే. ఈజీగా మనం ఇంటికలుడు అయిపోవచ్చు. చనిపోయిన వాడికి ఒళ్ళెక్కడైనా దురద పడుతుందా? ఈ ఒక్క పాయింట్ చాలు, వాడే నీ తమ్ముడని నమ్మటానికి. ఏమోనండి, నా అనుమానాలు నాకున్నాయి. నేను ఒకసారి అతను చూడాలి. వెళ్ళు. ఎవరు బాబు నువ్వు? నేనక్క, కిష్టయ్యని. కిష్టయ్యవా? మా కిష్టయ్య 20 సంవత్సరాల క్రితం నదిలో పడి చచ్చిపోయాడు కదా. నేను అలాగే అనుకున్నానక్క, కానీ కళ్ళు తెరిచాకే తెలిసింది బ్రతికే ఉన్నానని. ఆ తర్వాత నన్ను శ్రీమంతుడు రక్షించి పెంచి పెద్ద చేశాడు. ఆ తర్వాత ఏమైంది బాబు? నేనెవరినో తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. మన అమ్మెవరో తెలుసుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. అన్నేం చూసావా? ఓ, ఆయన కళని ఆయనే నమ్మలేకపోయాడు. సంతోషంతో నన్ను గట్టిగా వాటేసుకుని ఏడ్చాడు. ఓ వారం రోజులు పట్టిందక్క ఏడు పాపడానికి. అన్నయ్య నన్ను అడిగాడా? ఎన్నోసార్లు అడిగాడు. రామనామంలాగా ఎప్పుడు సీత సీత అని నీ పేరే జపిస్తుంటాడు. ఎందుకక్క అలా చూస్తున్నావు? నా మీద నమ్మకం కలగలేదా? చూడు, అమ్మవారి జాతరలో నువ్వు వేయించిన పచ్చబొట్టు. అక్క 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 తమ్ముడు 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 అక్క. ఏమండి ఏమండి, వీడు ఎరా మీ అయ్యగారు ఇంట్లో లేరా? ఆయన సూట్ వేసుకొచ్చేసావు. కృష్ణయ్య, ఆయన ఎవరనుకున్నావు? మీ బావగారు. బావగారా? అక్క, ఎవరి చిలక? మా పెద్దమ్మాయి దేవి. దేవి ఏమైంది నీకు? నేనేమన్నా చిన్నపిల్ల అనుకున్నావా?
వయసు వచ్చిన అమ్మాయిని ఇలా కౌగలించుకోవడానికి నీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కింది, కానీ ఇప్పుడు తగ్గింది. కిష్టయ్య, ఏమిటయ్యా నువ్వు అనేది? అవునక్క, నేను నీళ్ళలో పడి మునిగిపోతున్నాన్న భయంతో నా గుండె చెదిరి 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 నేనెవరన్నది నేనే మర్చిపోయాను. ఆ తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులు నన్ను నిమాన్స్ లో జాయిన్ చేశారు. నిమాన్స్ అంటే? మానసిక చికిత్సా కేంద్రం. అదే, మెంటల్ హాస్పిటల్. కరెక్ట్. వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్ నాకు ట్రీట్ చేశాడు. అక్క, వాళ్ళెవరు? దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. బావా, వీళ్ళిద్దరూ ఎవరు? ఇతను డిఎంఓ దయానందరావు కొడుకు హరిబాబు, అతను దేవేంద్రరావు కొడుకు గిరిబాబు. ప్రేమతో హరి గిరి అని పిలుస్తాం. ప్రేమతోనా? అవును బాబు, మన లక్ష్మీ సరస్వతుల్ని వీళ్ళిద్దరికిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. వీళ్ళ కథ సుఖాంతమైంది, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ మై దేవి కళ్యాణం? దేవి బావా, ఈ క్యాండిడేట్ ఎవరు? అడ్డకర్ల ఆదెమ్మని మా పని. ఆదమ్మా, ఆదమ్మా, ఆదమ్మా. డెఫినెట్ గా మెంటల్ కేసే. ఏమిటి వాళ్ళకు? అసలు డాక్టరేనా? ఏమిటి, నేను డాక్టర్నా డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నారా? డాక్టర్నే. అసలు మనిషికి పిచ్చెందుకు ఎక్కుతుంది అనుకున్నారు? బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల. అందుకని బ్రెయిన్ బ్లడ్ పంపింగ్ సరిగ్గా వెళ్ళాలి అంటే మనం వ్యాయామం చేయాలి. నేను అందుకనే వైద్యం కంటే వ్యాయామం గొప్పదని వ్యాయామం చేస్తుంటాను. కనపట్లేదు సార్. నువ్వు ఎట్నుంచి వచ్చావు? ఇలాగొచ్చా సార్. వచ్చి పిచ్చిదానా, ఇందాక ఇద్దరు పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళని అక్కడ పడేసినట్లున్నారు. వాడిని అక్కడ తీసుకెళ్లి బ్లడ్ పంపింగ్ చేయి. ఓకే సార్. అధిక ప్రసంగం చేసినట్లున్నాను, పాయింట్కి రమ్మా. కిష్టయ్య అనే అబ్బాయి గతంలో మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాడా? కృష్ణయ్య జాయిన్ అవటం, నయం అవటం, వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అతను పూర్తిగా నయమయ్యకే వెళ్ళాడా? అవ్వకపోతే నేను పంపిస్తానా? సాధారణంగా పిచ్చి తగ్గిన పేషెంట్లు మన్ను తిన్న పాములాగా డల్లుగా ఉంటారు. కానీ ఈ కుర్రాడు నేల కొట్టిన బంతిలాగా రయ్యరయ్య రయ్యరయ్యమని ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నాడనే అసలు అతనికి పిచ్చి తగ్గిందా అని అడుగుతున్నాను. ఈ విషయం తెలుసా మీకు? అతను మొట్టమొదటి వచ్చినప్పుడు డాక్టర్ గారు నా జేబులో విమానం ఉంది అన్నాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్ గారు నా జేబులో మారుతి కారు ఉంది అన్నాడు. జబ్బు తగ్గినట్టే కదూ? ఈయనే ఒక పిచ్చి డాక్టర్. నేనేమిటి ఇక్కడికి వచ్చాను? చెప్పమ్మా, తగ్గినట్టేనా కాదా? థ్యాంక్ యూ డాక్టర్. హలో హలో రవి, నేను వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు మాట్లాడుతున్నాను. నీ మరదల పిల్ల సిఐడిలా వచ్చి నీకు పిచ్చి తగ్గిందా అని ఎంక్వైరీ చేసింది. మీరేం చెప్పారు? నేనా? నువ్వు చెప్పమన్న దానికంటే 2 టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఇచ్చి పంపించేశాను. ఫుల్ గా సాటిస్ఫై అయిపోయింది. వెరీ గుడ్. మీరు చేసిన సహాయానికి ఆమ్యామ్య 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు 2000 ఇస్తున్నాను. నాకు 2000 రూపాయలు ఆమ్యామ్యమా? అయ్యా! ఆ పేషెంట్ కనపడలేదు సార్. పేషెంట్ కనపడటం లేదా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.